లోకంలో ఒక కథ ఉంది. ఆయన పేరు రత్నాకరుడు. ఇది వాస్తవంగా వేదవ్యాస వారు రాసినటువంటి స్కాంద పురాణాంతర్గతమైనటువంటి వాల్మీకి మహర్షి యొక్క చరిత్ర ఇది. లోకంలో ఒక కథ ఉంది మనందరికీ బాగా. రత్నాకరుడు అనేటువంటి వ్యక్తి వేటగాడిగా ఉండి దొంగతనం చేస్తూ ఉన్న సందర్భంలో నారదుల వారు కనబడితే ఆయన జన్మ ఉద్ధరణ చేయడానికి, అరే రామా అనేటువంటి మంత్రాన్ని స్వీకరించరా, నీ జన్మ ఉద్ధరణ జరుగుతుంది అంటే, ఆ రామా అనేటువంటి 2 అక్షరాలు పలకలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ రత్నాకరుణ్ణి చూసి అతనికి ఎట్లాగైనా రామనామం చెప్పించి ఆయన జన్మ ఉద్ధరణ చేయాలనే ఉద్దేశంగా ఆ 2 అక్షరాలను వ్యత్యస్తంగా మరా అంటూ ఉంటేనైనా చిట్ట చివరికి రామ అవుతాడేమో. భాగవతం అంటే భాగవతం అన్నట్టు మరా అంటే రామా అయిపోతుంది చిట్ట చివరికి అన్నట్టుగా మరా అనేటువంటి నామాన్ని ఉపదేశం చేస్తే ఆ మంత్రాన్ని అలాగే పట్టుకొని చిట్ట చివరికి వాల్మీకి మహర్షిగా మారినాడు అని చెప్పి లోకంలో ఒక కథ ఉన్నది. కానీ ఈ కథ ఎక్కడా పురాణాంతర్గతంగా మనకు కనిపించడం లేదు. ఇది ఎక్కడా ప్రామాణికంగా ఆధారంగా ఈ కథ ఎక్కడా చెప్పబడి లేదు. మరి ఎట్లా వచ్చింది? లోకంలో కొన్ని సందర్భాలలో కొంతమంది గ్రంథాలు దొరకని సందర్భం కావచ్చు, లేదా విషయాల మీద పరిశీలన చేసేటువంటి అవకాశం లేని సందర్భాలు కావచ్చు. అలాంటి సందర్భాలలో ఆ పాత్ర యొక్క ఔచిత్యాన్ని, ఆ పాత్రను నిలబెట్టడానికి కొన్ని ఊహాజనితమైనటువంటి కాల్పనికమైనటువంటి కథలను ప్రవేశపెట్టి ఆ పాత్రని సజీవంగా పెట్టాలి అనేటువంటి ఉద్దేశంగా కొంతమంది చేసినటువంటి ప్రయత్నంలాగా కనబడుతున్నది. కానీ ఇది ప్రామాణికంగా ఎక్కడా మనకు కనిపించినటువంటి అంశం. అలాంటి మహానుభావుడు వాల్మీకి మహర్షి చేత రాయబడ్డటువంటి కథ శ్రీమద్ రామాయణం. 7 కాండలతో 24,000 శ్లోకాలతో అలరారుతున్నటువంటి కావ్యం శ్రీమద్ రామాయణం. ఇంతవరకు వాల్మీకిగా మాత్రమే మారినాడు ఆయన తన జీవితంలో చేసినటువంటి పాపాలన్నింటినీ పోగొట్టుకోవడం కోసం ఒక తపస్సును, అనుష్ఠానాన్ని పొందేటువంటి ఒక ఋషిగా మాత్రమే మారి ఉన్నాడు. కానీ ఆయన కవి కాదు, ఇంతవరకు కలం పట్టినవాడు కాదు ఆయన. అలాంటి ఆ ఋషి చేత, ఆ ముని చేత కలం పట్టించారు. లోకంలో అంతవరకు శాస్త్రముగా ఉన్నటువంటి వేదం యొక్క రహస్యాలన్నింటినీ కూడా సామాన్యమైనటువంటి జనానికి కూడా అర్థమయ్యేటువంటి రీతిలో ఒక కావ్య నిర్మాణం, అసలు కావ్యం అనేటువంటి లక్షణం ఆ ముని చేత లోకానికి అందింప చేయబడ్డది. ఆయన రాద్దామని కూర్చొని రామాయణం రాయలేదు, కానీ రాయబడ్డది ఆయన చేత. ఎందుకు జరిగింది ఈ సన్నివేశం? అదంతా కూడా మనం ప్రస్తుతం చెప్పుకుందాం. లోకంలో దాదాపుగా వాల్మీకి మహర్షి రామచరిత్ర రాసిన తర్వాత అటు సంస్కృతం కావచ్చు, మిగతా అన్ని భాషల్లో కావచ్చు, దాదాపుగా రామచరిత్ర, రామకథ 2,500కు పైగా రామాయణాలు ఉన్నాయి. కాబట్టి రామకథలో అనేకంగా మనకు వ్యత్యాసాలు కనబడుతూ ఉంటాయి. అది రామాయణం అన్నారు, ఇది రామాయణం అన్నారు కదా, అక్కడ రాముడి యొక్క కథ ఎట్లా ఉంది, ఇక్కడ రామకథ ఇట్లా ఉంది అని చెప్పి రామాయణానికి సంబంధించినటువంటి విషయంలో అనేకమైనటువంటి సందేహాలు లోకంలో ఉన్నాయి. కానీ ప్రామాణికం వాల్మీకి మహర్షి కృత రామాయణం. ఆయన అందించిన తర్వాతే కదా మిగతా రామకథలు లోకానికి వచ్చినాయి. దాదాపు 2,500కు పైగా రామాయణాలు ఉన్నాయట.
ప్రతి వాళ్ళు కూడా రాముణ్ణి సులభంగా పట్టుకున్నారు. బాగా ఆలోచిస్తే చాలా గొప్ప గ్రంథాలుగా చెప్పబడ్డవి రామాయణం, భారతం, భాగవతం. మన తెలుగు భాష మట్టుకు ఆలోచిస్తే రామ కథ పైన అనేకమైనటువంటి కళలు కదిలినాయి. భారతం, భాగవతం పైన మన తెలుగు సాహిత్యం లోపట అంత పరిశ్రమ ఎక్కువ చేయలేదు. కారణం, భారతం ముట్టుకుందామంటే సాహసం, అది 1,00,000 శ్లోకాల గ్రంథం. అది దాన్ని ఎట్లాగైనా ప్రయత్నం చేద్దామనుకొని 3 దాకా వెళ్ళింది ఒక్కసారి ఒక్క గ్రంథం తీర్చిదిద్దడానికి. ఇక తర్వాత అంత పరిశ్రమ చేద్దామనేటువంటి సమయం కానీ, లక్ష్యం కానీ, లక్షణం కానీ ఎవరు పెట్టుకోలే. గ్రంథం గొప్పది, విషయం గొప్పది కాబట్టి. అట్లా భారతం కవిత్రయం వరకే వచ్చి ఆగిపోయింది. ఇక భాగవతం బాగా ఆలోచిస్తే భాగవతం చాలా మధురమైన కథ. ఆ భాగవతాన్ని సహజ కవిగా పేరు పొందినటువంటి మహానుభావుడు పోతన గారు మొట్టమొదలు స్పృశించారు. మధురమైన కథే కదా, ఎన్ని కళలైనా కదల్పవచ్చు, ఎంతమంది కవులైనా ముట్టుకోవచ్చు. కానీ పోతన గారు రాసిన తర్వాత భాగవతం మనం ఆ స్థాయిలో తీసుకువెళ్ళలేమని చెప్పి అందరూ కూడా భాగవతాన్ని వైపే వెళ్ళలేదట. ఎందుకంటే ముద్దులుగార భాగవతమున్ రచయించుచు పంచదారలో అద్దితివేమో ఘంటము మహాకవిశేఖర మధ్యమధ్య. ఆయన రాసింది సిరాలో పెట్టుకుని ఒక కలం పట్టుకుని రాసినటువంటి కావ్యం కాదది, గ్రంథం కాదది. అమృతంలో ముంచి రాసినాడు కాబట్టి ఆ అక్షరాలలో అమృతం వచ్చింది కాబట్టి ఇంకా మళ్ళీ ఆ స్థాయిలో భాగవత కథను మనం లోకానికి తీసుకువెళ్ళలేమురా అని చెప్పి పోతన తర్వాత భాగవత కథను ముట్టుకోవడమే పనిచేస్తున్నారు. ఇక రాముడి దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఎన్ని అవతారాలున్నా రామావతారం దగ్గరికి వచ్చేసరికి మనవాడే అనే ఫీలింగ్ కలుగుతుంది. రాముడు అనేసరికి మనవాడే, మన ఇంటివాడే. ఎందుకంటే రామాయణం అంటేనే ఇంటి కథ, రామాయణం అంటేనే ఇంటి కథ, మన కథ. భారతదేశం యొక్క పునాది, భారతదేశం గొప్పది అని చెప్పి ఈ లోకంలో విశ్వగురువుగా ఆరాధింపబడుతున్నదంటే దానికి ప్రధాన కారణం ఏమిటి? మేడల మనకంటే 30, 40, 50 అంతస్తుల 100 అంతస్తుల మేడలు కూడా ఉన్నాయి దేశాలు. కరెన్సీయా మన డాలర్ 90 రూపాయలు, మన 90 రూపాయలు ఒక డాలర్. కాబట్టి కరెన్సీలతో, భౌతికమైన మేడలతో ఈ స్థానం, ఈ దేశం గొప్పదిగా చెప్పబడలేదు. ఈ దేశం యొక్క పునాది చాలా గొప్పది. ఈ దేశం యొక్క పునాది, మూలము కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి వ్యవస్థ నిర్మాణం చేయబడి ఉన్నది ఈ భారత భూమిలో. అదే కుటుంబ వ్యవస్థ పునాది. తల్లి, తండ్రి, భార్య, భర్త ఇవేవో పదాలు కాదు, ఫిజికల్ అటాచ్మెంట్స్ కాదు, భౌతిక బంధాలు కాదు. ఇక్కడ ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క బాధ్యత ఉన్నది, ఒక్కొక్కరికి ఒక్కొక్కరితో ముడిపడి ఉన్నది. ఇది బ్రహ్మ వేసినటువంటి బంధం అని చెప్పి ఒక ప్రామాణికంగా, ఒక వ్యవస్థగా అందరూ కలిసి ఉండి సుఖాన్ని దుఃఖాన్ని పంచుకునేటువంటి ఒక వ్యవస్థ తయారు చేసింది ప్రపంచంలో కేవలం మన ఋషి సంప్రదాయం. కేవలం అది భరత భూమి. అందులో మొట్టమొదటి కుటుంబ కథ. ఏమండి, ఇంత గొప్ప పునాది మీ దేశం అంటున్నారు కదా, మీ దేశం యొక్క కుటుంబ వ్యవస్థ చెప్పండి సార్, ఎట్లా ఉంటుంది? భారత కుటుంబం అంటే, భారతీయుల కుటుంబ వ్యవస్థ అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి సార్. ఇప్పుడు చెప్పాలంటే నా ఫ్యామిలీ చూడరా అని చెప్పే అవకాశం ఎవరికి లేదు. మా వంశం చూడండి సార్ అని కాళ్ళ దగ్గర వేసుకునేటువంటి ధైర్యం ఎవరికి లేదు. మళ్ళీ చెప్పాలంటే రాముడి కథే తీసుకురావాలి. భారతీయ ఆత్మ, భారతీయ కుటుంబ వ్యవస్థకి నిదర్శనం రామాయణం. రాముడి కుటుంబం, దశరథుని కుటుంబం, ఇది రామ్ అని చెప్పుకోవడం. తాతల గొప్పతనం చూసి
మీసాలు ఎగిరవేయడం తప్ప మన కుటుంబాన్ని కూడా ఆ కుటుంబంలాగా మార్చుకోవాలనేటువంటి ప్రయత్నం జరగడం లేదు. అందుకే పునాది కదులుతున్నది, మేడలు కూలుతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ రిపేర్ చేయాలో అక్కడ రిపేర్ చేయడమే రామాయణం యొక్క శ్రవణం లక్షణం. బాధ్యతలు మర్చిపోతున్నటువంటి ఈ సమాజానికి పుత్రధర్మం, పితృధర్మం, భర్తృధర్మం, స్నేహధర్మం, రాజధర్మం, ధర్మం మీన్స్ నథింగ్ బట్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఆ బాధ్యతను గుర్తు చేయడమే ఈ కుటుంబం. కష్టాలు జీవితంలో రాకుండా ఎవరికి ఉండవు, కానీ కష్టం వస్తే కుటుంబం ఎట్లా నిలబడాలి అని ప్రపంచానికి చూపినటువంటి ఒక కుటుంబ కథ, భారతీయ ఆత్మ రామాయణం. అందుకే రాముడు అనేసరికి మన ఫ్యామిలీ మెంబర్ లాగా మనం మార్చేసుకున్నాం. కొంచెం కృష్ణ కథ అంటే అబ్బో ఆయన భగవంతుడు, కొంచెం ఆయన చూస్తే వేరే ఉంటుంది. ఏమని చిటికన వేలి మీద గోవర్ధనం ఎత్తినాడు, కొంచెం ఆయన లీలలు వేరే ఉన్నాయి. కాబట్టి ఆయన చూస్తే భగవంతుడు, కృష్ణస్తు భగవాన్ స్వయం. కానీ రాముడు అంటే మన రాముడు ఏం కాదు. అందుకే పెళ్ళిళ్ళు చేద్దామనుకున్నా, అందుకే అందులో ఇంకా మన వైపు రాముడి యొక్క ప్రభావం ఎక్కువ, మన ప్రాంతం వైపు రాముడి యొక్క ప్రభావం ఎక్కువ. కారణం రామగుండం, రామవరం, రామపురం, రామారం. రాముడు లేకుండా ఊరు లేదు మనకి. ఎందుకు? ఆయన భార్య కోసమైనా మన ప్రాంతమే తిరిగినాడు. ఆయన తిరిగినటువంటి రూట్ అంతా మనదే. ఎంత అదృష్టం అండి! రాముడు పుట్టిన, రాముడు సంచరించిన భూమిలో, భగవంతుడు సంచరించిన భూమిలో మనం పుట్టినామంటే ఏం అదృష్టం ఉండేది. అందుకే రామ కథను చాలామంది పట్టుకున్నారు. అనేక కళలు, సహజమైనటువంటి ఏ పాండిత్యం లేని వారు కూడా రాముణ్ణి సులభంగా ఉపాసన చేసి, మొల్లా ఏం శాస్త్ర అధ్యయనం ఉన్నది ఆ అమ్మకు? ఒక కుమ్మరి వంశంలో పుట్టినటువంటి స్త్రీ ఎంత గొప్పగా రామకథను లోకానికి అందించింది. కాబట్టి వర్ణంతో కాదు, అసలు ఏ గురువు దగ్గర నేర్చుకున్నది. రాముడు అంత గొప్పగా అనుగ్రహిస్తాడు. ఆయన పడ్డది కష్టాలు కావచ్చు, కానీ ఆయన పట్టుకుంటే అన్ని కష్టాలు తీరుస్తాడు. కారణం, పడ్డవాడు ఎప్పుడూ బయటికి తీద్దామనే ప్రయత్నం చేస్తాడు, కానీ నాలాగే మునుగురా నువ్వు కూడా అనేవాడు మనలాంటి వాడు తప్ప భగవంతుడు కాదు. నేనే కష్టాలు పడ్డాను రా, ఎందుకురా నువ్వు కష్టపడతావు అని చెప్పి బయటికి తీసేవాడు రాముడు. రామాత్ నాస్తి పరతరం. అందుకే రాముణ్ణి పట్టుకున్నారు చాలామంది. నన్నయ్య గారు కూడా మహాభారతం రాసినారు అనడానికంటే ముందు రామకథే రాసినారు ఆయన, రాఘవాభ్యుదయం. అలాగే తిక్కన గారు నిర్వచనోత్తర రామాయణం, భారతం కంటే ముందు వచ్చినటువంటి కథ. ఎర్రన గారు సంక్షేపంగా రామాయణాన్ని తెలుగులో అందించారు, సంక్షేప రామాయణం. తర్వాత అంత గొప్పగా లోకంలోకి ప్రసిద్ధంగా వచ్చినటువంటి రామకథల్లో పులిక్కి భాస్కరుడు, భాస్కర రామాయణం. భాస్కర రామాయణం ముగ్గురు కవులతో నడిచింది, ఒక్క భాస్కరుడితో కానీ ప్రారంభించింది ఆయన. కాబట్టే ముగ్గురు పరిశ్రమ చేసిన ఆయన పేరుతోటే ఆ రామకథ లోకం లోపట నిలబడ్డది. ఒకరు కుమారులు, ఇంకోరు అయ్యలార్యులు, ఇంకోరు మల్లన్న దీక్షితులు, ముగ్గురు కలిసి కథ రాసినారు భాస్కర రామాయణం. తర్వాత గోన బుద్ధారెడ్డి గారి రంగనాథ రామాయణం, తర్వాత సింగన గారి వాసిష్ఠ రామాయణం, తర్వాత మొట్టమొదటి తెలుగు కవయిత్రి రచయిత్రి మొల్లగారి యొక్క ద్విపద రామాయణం, అలాగే గోపీనాథ వెంకట కవి యొక్క గోపీనాథ రామాయణం. అలాంటి మాధుర్యాన్ని మళ్ళీ తెలుగు జాతికి అందించి చిరస్థాయిగా రామకథ అంటే ఏది కోరినా ఇచ్చేటువంటి ఒక వృక్షం రా. ఆ వృక్షం నీడలోకి వెళ్ళడమే నువ్వు చేయాల్సిన పని, నువ్వు కోరాల్సిన పని కూడా లేదు. ఆ చెట్టును నీడ దొరకబట్టుకోరా, అది రామకథ యొక్క గొప్పతనం అని చెప్పి లోకానికి చాటినటువంటి సమ్రాట్, కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి కల్పవృక్షం.
రామాయణ కల్పవృక్షం. ఇలా రామకథ లోకం లోపట తెలుగు భాషలో అనేకమైనటువంటి కృతుల్లో రామ వర్ణన జరిగింది. సంస్కృతంలో కూడా వాల్మీకి మహర్షే మళ్ళీ ఇంకొక రామాయణాన్ని కూడా, ఈ రామాయణం కాక ఇంకొక రామకథ కూడా వారు రాసినట్టుగా చరిత్రలో ఒక రామాయణం కనబడుతున్నది. దాని పేరు ఆనంద రామాయణం. వాల్మీకి ఈ రామాయణం రాసిన తర్వాత మళ్ళీ ఆ రామాయణాన్ని రాసినాడా లేదా? ఇక్కడే రాముడి చరిత్ర మొత్తం చెప్పడానికి కదా ఆయన కూర్చున్నది. మళ్ళీ ఎందుకు ఇంకో రామకథ? ఒకటే సబ్జెక్టును రెండు పాటలు ఎందుకు తీస్తారండి? తీసినా రాసినా అక్కడ సగం ఇక్కడ సగం ఉండాలి, కానీ ఇక్కడ కంప్లీట్ అయిపోయిందని చెప్పి మళ్ళీ ఇంకోటి, మళ్ళీ స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టడం. అందుకే ఆనంద రామాయణం గురించి అది వాల్మీకి మహర్షి కృతమా కాదా అనే చరిత్ర లోకంలో అట్లాగే ఉంది. కానీ చాలామంది పండితుల యొక్క విశ్వాసం, ఆ రచన, ఆ విధానం అది వాల్మీకి మహర్షి కృతమైన ఆనంద రామాయణమే అని చెబుతూ ఉన్నారు. అందుకే రామకథలో చెప్పని అంశాలన్నీ ఆ కథలో కనబడుతూ ఉంటాయి. వాల్మీకి మహర్షి తర్వాత వచ్చినటువంటి వారు వ్యాసుల వారు. వ్యాసావతారం తర్వాత వచ్చింది. వ్యాసుల వారు కూడా రామకథను ముట్టుకున్నారు. వారు రాసిన ప్రతి పురాణంలో సంక్షిప్తంగా రామకథ ఉన్నది. పరిపూర్ణంగా లేకున్నా సంక్షిప్తంగా రామకథ ఉన్నది. కారణం ఏమిటి అన్నారు? ఆయన రాద్దామనుకున్నదే పురాణం. పురాణం పంచలక్షణం. పురాణం యొక్క లక్షణంలో 5 లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే వంశాల గురించి చెప్పాలి. కాబట్టి వంశాల గురించి చెప్పేటప్పుడు సూర్యవంశ రాజుల గురించి చెప్పాలి. ఆ రాజుల గురించి చెప్పేటప్పుడు ప్రధానమైనటువంటి రాజుల్లో రాముడు ఒకడు. కాబట్టి రామచరిత్ర అట్లా పురాణ కథా రచన సంప్రదాయంగానైనా రామకథ ఎత్తుకున్నారు వేదవ్యాసుల వారు. సరే, ఏదో రాజులందరి సిరీస్లో నువ్వు రాముని తీసుకపోతే ఎట్లాగండి? నువ్వు రఘువంశరాజులందరి గురించి చెప్తూ రాముని కూడా ఒక క్యారెక్టర్గా పెట్టి పురాణాల్లో చెప్తే ఎట్లాగండి అని అనిపించింది వ్యాసుల వారికి. అనిపించి రాముణ్ణి ప్రత్యేకంగా ఒక కథ చెప్పాలనేటువంటి ఉద్దేశంగా దాన్ని వేదవ్యాసుల వారు బ్రహ్మాండ పురాణాంతర్గతంగా అద్భుతంగా ఒక విశేషమైనటువంటి కథను తీసుకొని వచ్చి పెట్టారు. అదే అధ్యాత్మ రామాయణం. అది వేదవ్యాస భగవానుని చేత విరచితమై 4200 శ్లోకాలతో 64 సర్గలతో, అక్కడ కూడా 7 కాండలతో, వాల్మీకి మహర్షికి తగ్గట్టుగా, కానీ శ్లోకాల సంఖ్య తక్కువ. కానీ వాల్మీకి మహర్షి ముట్టుకున్న తర్వాత మళ్ళీ వ్యాసుల వారు ప్రతి పురాణంలో వాల్మీకి మహర్షి చెప్పిన కథనే ఆయన చెప్పారు. కానీ ఇక్కడ అధ్యాత్మ రామాయణానికి వచ్చేసరికి అక్కడ ముట్టని అంశం ఇక్కడ ముట్టుకున్నారు ఆయన. సంవాద రూపకంగా ఇక్కడ పెట్టిన శివుడు పార్వతీదేవికి చెబుతున్నటువంటి కథాభాగంగా చెప్పిన అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు చెప్పడమే ఇక్కడ లక్ష్యంగా కనబడుతూ ఉన్నది. అధ్యాత్మ రామాయణం వాల్మీకి మహర్షి రాసిన రామాయణం తర్వాత అంత గొప్ప ప్రాచుర్యంలోకి వెళ్ళినటువంటి రామకథ ఏదైనా ఉందా పండిత లోకంలో అంటే అది అధ్యాత్మ రామాయణం. అవధి భాషలో ఉత్తర భారతదేశం అంతా రామ కథతో, రామ మాధుర్యంతో నింపినవాడు తులసీదాస్ రామచరిత మానసం ద్వారా. ఆ రామచరిత మానసానికి పునాదిగా పడ్డది అధ్యాత్మ రామాయణం. కాబట్టి వాల్మీకి మహర్షి యొక్క, అందుకే బ్రహ్మగారు కథలో వస్తుంది, వాల్మీకి మహర్షికి చెప్పేటువంటి మాటల్లో పరం కవీనాం ఆధారం, నీ కథ అనేక మంది కవుల చేత కలం పట్టిస్తుందయ్యా. నీ కథ ఎంతవాడికైనా ఎన్ని గ్రంథాలు రాసినా రామకథ మనం కూడా రాస్తే బాగుండురా అనిపిస్తుందయ్యా. అనేక మంది కవులకి ఆధారభూతంగా నిలుస్తుందయ్యా నీ రామకథ అని చెప్పినారు. అలా నిలిచినటువంటి గ్రంథాలు అనేకం. ఏమండి, ఒకరు రాసినారు, ఇద్దరు రాసినారు, ముగ్గురు రాసినారు, ఒక జనరేషన్లోనే 10 మంది రాసినారు. ఇంతమంది ఎందుకండి రాయడం? బాగా ఆలోచిస్తే ఏదైనా ఒక కొత్త విషయం చెబితే లోకంలో ఫోకస్ అవుతాడు. రాముడు యొక్క భార్య సీత కాదు, ఓ బ్రహ్మాండం. ఇక సోషల్ మీడియాలో అద్భుతంగా మహేశ్వర్ శర్మ గారి గురించి
సీత కాదండి, మైథిలి. అంటే కొత్తగా చెబితే కదా. అట్లాగే ఇంతమంది రామకథ రాసినారు కదండి, మళ్ళీ నువ్వు కొత్తగా చెప్పేది అంటే ఎవడికి వారు రాముని ఉపాసిస్తే అంత కొత్తదనం కనబడ్డదండి రాముడిలో. కలం కదల్చాలంటే రాసిందే కాపీ పేస్ట్ లాగా పెడితే కూడా రచయితకి బోరు కొట్టదా? అంటే ఒకే రామకథ ఒకే రాముని పట్టుకున్న ఇంతమంది కవులకి ఇంకా ఒక కొత్తదనం కనబడ్డది ఆ కథలో. అంటే ఆ రాముడి యొక్క లక్షణాలు అనంత కళ్యాణ గుణాభిరామ రామ, అది రామకథ. అందుకే మళ్ళీ రామాయణం రాస్తున్నావేమిటమ్మా అని మొల్లగారిని ప్రశ్న చేసినారట. రాజిత కీర్తి అయిన రఘురాము చరిత్రము, రాజిత కీర్తి అయిన రఘురాము చరిత్రము మున్కవీశ్వరులు తేజ మొలర్ప చెప్పిరని తెల్పియు క్రమ్మర చెప్పనేలనన్. భూజన కల్పకంబగుచు, ఎందుకు చెప్తున్నానో తెలుసునా? భూజన కల్పకంబగుచు భుక్తికి ముక్తికి మూలమైన ఆ రాజును దైవమైన రఘురాము నుతించిన తప్పుగలుగునే. ఎందుకమ్మా మళ్ళీ రామాయణాన్ని ముట్టుకున్నావు? నీకు పేరు రావాలంటే ఇంతవరకు చెప్పనటువంటి కథ చెప్పు, చెప్పిన వాడి గురించి చెప్తే ఎవడైనా. అందుకే చాలామందికి రామాయణం చెప్తా అంటే రామాయణం ఏమున్నదండి, మనకు తెలియదా రామాయణం, రామాయణం మనకు తెలియదా అని అనుకునేటువంటి భ్రమలో చాలామంది ఉంటారు. రామాయణంలో మనకు తెలియనివి చాలా ఉన్నాయి. మనకు తెలిసింది రాముడు సీత, రావణుడు ఎత్తుకపోయినాడు, రాముడు సంహరించినాడు, ఇంతవరకే తెలుసు మనకి. ఇంత కథ చెప్పాలంటే వాల్మీకి మహర్షికి 24,000 శ్లోకాలు ఎందుకండి, అవసరమా? మనవే ఇంత మేధావులం అన్నప్పుడు కట్టే కొట్టే తెచ్చే అని ఇంత పరిశ్రమ ఆయనకు అవసరమా? 24,000 పోని ఆయనంటే 24,000. వీళ్ళందరూ ఎందుకండి రామకథను పట్టుకున్నారు? అవసరమా? అంటే రాముని గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే. అది ఒక సముద్రం, గుణ సముద్రం. నీకు ఎన్ని రత్నాలు దొరికితే నీకు సముద్రం దగ్గరికి పోయి బిందెనా, చెంబెడా, గంగాలమా, డ్రమ్మా, అది నీ శక్తి కానీ నీళ్ళు తగ్గిపోవడం ఉంటుందా? అది గుణసంద్రం. అందుకే మొల్లగారు అన్నారు, అంతకంటే గొప్పవాడు ఎవడైనా ఉన్నాడా? విశ్వనాథ వారికి కూడా ఇదే ప్రశ్న వచ్చింది. ఆయన అన్నారు, కొంచెం కొంటెతనం, కొంచెం ముక్కుసూటితనం ఎక్కువ కల్పవృక్షం విశ్వనాథ వారిది. ఆయన ఎవరిని కూడా ఎవరి దగ్గర వంగేవాడు కాదు. ముక్కుసూడితనం, ప్రౌఢత్వం. ఎందుకు? తన మీద తనకు అంత విశ్వాసం ఉన్నవాడికి తన వాక్యం మీద, తన పాండిత్యం మీద, తాను నమ్మిన సిద్ధాంతం పైన అంత విశ్వాసం ఉన్నవాడి యొక్క వాక్యం అంత ప్రౌఢత్వంతోనే ఉంటుంది. అలాగే విశ్వనాథ వారిని కూడా మళ్ళీ మీరు కల్పవృక్షమని రామకథ పెట్టుకున్నారు. ఆ కల్పవృక్షం చూడండి, ఆయన మొదలుపెట్టింది దాదాపు ఎన్ని సంవత్సరాలు పట్టిందో. ఎందుకన్నారు? మరి చెట్టు పండాలంటే, పండ్లు పండాలంటే చాలా టైం పడుతుంది కదా సార్. మరేల ఇదేల రామాయణం వన్నచో ఈ ప్రపంచకమెల్ల తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు. మళ్ళా రామాయణం ఎందుకురా, రామాయణం మనకు తెలియదా అనుకునేవాడికి విశ్వనాథ గారు ఒక చక్కని ప్రశ్న వేసినారు. రోజు అన్నమే కదా తింటున్నావు, రోజు అనుకుంటున్నావు అన్నమేనా తినుడు, అన్నం ఎందుకురా అనుకుంటున్నావు, రోజు సున్నం తినచ్చు కదా. అంతే కదండి. అడుగుతున్నారు ప్రశ్న. తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు, తన రుచి బ్రతుకులు తన విగాన చేసిన సంసారమే చేయించుచున్నది, చేసిన సంసారమే చేయించుచున్నది, తనదైన అనుభూతులు తన విగాన తలచిన రామునే తలిచెదనేనను నా భక్తి రచనలు నావిగాన. కొట్టేసినాడు ఆయన. నా భక్తి నాదండి, ఎవడి భక్తి వాడిది. ఒక్కొక్కడు ఒక్కొక్క గుణం పట్టుకున్నారు రాముడిలో, ఒక్కొక్కరికి ఒక్కొక్క సౌందర్యం కనబడ్డది రాముడిలో. నాకు కనబడ్డటువంటి గుణాన్ని నేను పట్టుకొని కల్పవృక్షంగా మారుస్తున్నానయ్యా అని చెప్పి విశ్వనాథ వారు అద్భుతమైనటువంటి అఖండమైనటువంటి ఒక గ్రంథాన్ని మనందరికీ తెలుగు భాషకి అందించినటువంటి మహానుభావుడు, కవి సమ్రాట్.
రామకథ వినాలన్నా, రామకథ ముట్టుకోవాలన్నా, రామకథ చెప్పాలన్నా కావలసినటువంటి లక్షణం ఏమిటి అన్నారు. పాండిత్యమా? కథ చెప్పాలంటే పాండిత్యమా? కథ వినాలంటే ఓ అర్హతనా? రామచరిత చెప్పుటకు భక్తి చాలు పాండిత్యము. రామచరిత్ర చెప్పాలంటే కరుణమగుటకు భక్తి ఏ కారణముగు గాని చదువు కారణమగునే. పాండిత్యంతో సంబంధం లేదయ్యా రామకథ వినడానికి కానీ రచించడానికి కానీ. నాకేం పాండిత్యం ఉన్నదని చెప్పి నేను రామకథను ముట్టుకుంటూ ఉన్నాను అన్నది మొల్ల. కాబట్టి రామకథ వినాలన్నా, రామకథ స్పృశించాలంటే మొట్టమొదలు కావలసినటువంటి లక్షణం ఏమిటంటే భక్తి. చెప్పమని రామచంద్రుడు చెప్పించిన పలుకు మీద చెప్పేదనే. ఈ కథ ఎవడు నడిపిస్తూ ఉన్నాడు? చాలామంది మేము నిర్వహిస్తూ ఉన్నామని భ్రమలో ఉంటారు, నేను చెబుతున్నానని భ్రమలో ఉంటాడు. ఇదంతా భ్రమే. చెప్పించేవాడు రామ బ్రహ్మం. పలికెడిది భాగవతమట, పలికించడి వాడు రామభద్రుండట. భాగవతం అంటే భగవంతుని కథ అని అర్థం. రామకథకు కూడా భాగవతం అని చెప్పుకోవచ్చు, తప్పేమీ లేదు దాంట్లో. చెప్పుమని రామచంద్రుడు చెప్పించిన పలుకు మీద చెప్పేదనే. చెప్పించేవాడెవడు? రామచంద్రమూర్తి వారు. చెప్పేది ఎవడు? రాముడే. కాబట్టి నాకేం భయం? ఎవడు భయపడతాడు? నేను చేస్తున్నాను, నాది డబ్బు, నేను పెట్టుబడి పెడుతున్నాను అని చెప్పి ఎవడైతే నేను అనేటువంటి భావంతో ఉంటాడో వాడికి భయం. నేను కాదు, నాదేం లేదు, ఆయనదే. అంతే కదండి. ఓ 10 రూపాయలు ఇచ్చారు, సార్ ఈ 10 రూపాయలు అక్కడ తీసుకుపోయి ఇవ్వండి అన్నారు. నీకెందుకయ్యా నష్టం? అబ్బా 10 రూపాయలు ఇవ్వన్నా, నా చేతులతోటి అన్నా, అయ్యో 10 రూపాయలు లాస్ అవుతున్నాయి అనుకుంటావా? ఎందుకు అనుకోవడం లేదు? నీది కాదు కాబట్టి. అంతే కదా. అదే నీ జేబులోంచి ఇవ్వండి అన్నామనుకోండి, అబ్బా 10 రూపాయల, రూపాయి ఇస్తే రాలదా దక్షిణ? ఎన్ని ఆలోచనలు. ఎందుకు? నాది. అందుకే ప్రతి కవి, ఇంతమంది కవుల గురించి ఎందుకు చెప్పుకున్నామో తెలుసునా? మొల్లగారి గురించి, గోన బుద్ధారెడ్డి గారి గురించి ఎందుకు చెప్పుకున్నాం? వాళ్ళంతా ఒక ఋషి తుల్యులు. వాళ్ళ స్మరణ, పూర్వీకుల యొక్క స్మరణ చేసుకోకుంటే ఈ జాతికి రుణం తీర్చుకునే అవకాశం లేదు. ఈ తెలుగు భాషలో, ఈ సాహిత్యంలో, ఇంత గొప్ప సంప్రదాయంలో మనం పుట్టినం. దానికి అంత మహానుభావులు ఎంత కష్టపడితే ఒక గ్రంథం వస్తుందండి. ఒక కవి కావ్య రచన చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది దాని వెనక. మనం ఒక సులభంగా ఆయన రాసినటువంటి పద్యాలను, ఆయన రాసినటువంటి చదువుకోవడం కాదు. ఎంత పరిశ్రమ ఉంటుంది, ఎంత తాదాత్మ్యం ఉంటుంది, ఎంత తపన ఉంటుంది, ఎంత భక్తిభావం ఉంటుంది. ఆ భక్తికి మనమంతా కూడా శిరస్సు వంచి నమస్కరించాల్సిందే. ఆ పరిశ్రమకు మనమంతా కూడా కృతజ్ఞులమై ఉండాల్సిందే. అందుకోసమే ఇంతమంది కవుల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకంటే వాల్మీకి మహర్షి రాసిన రామాయణం కదా మీరు చెప్పాల్సింది. మళ్ళీ వీళ్ళందరి గురించి ఆ ఋషి స్మరణ చేసుకోకుంటే మనం రామాయణం ముట్టుకునే అర్హత, అవకాశం మనకు లేదు. పూర్వీకుల యొక్క స్మరణ చేసుకోకుండా నువ్వు ఏ స్మరణ చేయకూడదని చెప్పే మంగళ కార్యాలను కూడా నాంది శ్రాద్ధం పెట్టింది అందుకోసమే. పితృదేవత స్మరణ చెప్పాల్సినటువంటి అవకాశం అందుకోసమే పెట్టింది శాస్త్రం. పెద్దలు లేకుంటే నీకెక్కడిది? నీ ఐడెంటిటీ ఎక్కడిది? అందుకే చెప్పమని రామచంద్రుడు చెప్పించిన పలుకు మీద చెప్పేదనే. చెప్పిస్తున్నది రామభద్రుడు, నడిపిస్తున్నది రామచంద్రమూర్తి వారు. కాబట్టి నాకెందుకయ్యా టెన్షన్ అనుకున్నది. అలాగే మనం కూడా ఈ రామాయణ సాప్తాహిక జ్ఞాన యజ్ఞం నిర్వహిస్తూ ఉన్నది మనం కాదు, నిర్వహింపబడుతున్నది మనందరినీ కూడా ఒక పాత్రలుగా పెట్టి మనందరం ఒక దగ్గర కట్టిపడేసి ఓ వారం రోజులు, రేపు ఇవాళ చతుర్దశి అమావాస్యరా, ఏం పనులు పెట్టుకోకుండి కనీసం ఈ 2 రోజులన్నా, తర్వాత మాఘమాసం కదా సార్, అది కూడా మూడం ఇచ్చేసినాను రా, కాబట్టి ఏం శుభకార్యం ఏం లేవు, కాబట్టి ఇచ్చిన ఈ మూడాలు ఎందుకు వచ్చినాయో తెలుసునా? వీడెప్పుడు బిజీ 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 అంతే కదా. మంచి రోజులు అంటే బిజీ, ఎవరి పనిలో వాడు మంచి రోజు చూసుకొని ఏదో ఒకటి ఓ మూడమ్మ పెట్టినా అనుకోండి, ఏమున్నది మూడవరా అనుకుంటేనా ములుక్కైనా రామనామం సరే, రామకథ నడుస్తుంది, అక్కడికి పోతున్నా కొంచెం మూడంలో కూడా బిజీ అయ్యే వాళ్ళు ఉన్నారు కొంతమంది.
లౌకికమైన పనులతోటి. అందుకే ఆషాఢం ఎందుకు గ్యాపు, పుష్యం ఎందుకు, కాలంలో అన్ని పెట్టొచ్చు కదండి కాలచక్రంలో. అప్పుడప్పుడన్నా కొంచెం ఆధ్యాత్మిక సాధన చేసుకోవడానికి ఉపాసన కోసం పెట్టినవే. శూన్యమాసాలంటే శూన్యమని కాదు అర్థం. అక్కడ శూన్యంలోంచే బయటపడాలి మనం. తమసో మా జ్యోతిర్గమయా. కాబట్టి శూన్యం నుంచే బయటపడాలి కదా మనమంతా. అందుకోసం వచ్చిన ఈ శూన్యం అట్లా ఉపయోగించుకోరా అని చెప్పి ఆధ్యాత్మిక సాధనను పెంచుకోవడం కోసం వచ్చింది అది. అదృష్టం చూడండి, మంచిగా మనకి నిర్ణయం అయిపోయింది. ఈశ్వరుడు యొక్క ఆజ్ఞ. 9 రోజులు అనుకున్నటువంటి రామకథ వెంకటేశ్వర స్వామి దయవల్ల, నాయన 9 రోజులు కాదయ్యా, మా వాళ్ళంతా మళ్ళీ స్వామివారి యొక్క ఉత్సవం అద్భుతంగా అఖండంగా వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు జరగబోతున్నటువంటి శుభ సన్నివేశం. వసంత పంచమి నుంచి రాముడికి పట్టాభిషేకం జరగడం, వెంకటేశ్వర స్వామి వైభవం ప్రారంభం కావడం, అదే నిజమైన కరీంనగరానికి వసంతం. ఎంత అదృష్టం చూడండి, మన నగర సౌభాగ్యం. అలా రామకథ మనకు 7 రోజుల పాటుగా చెప్పుకునేటువంటి సౌభాగ్యం ఈశ్వరుడు మనకు ప్రసాదించినారు.